గుంటూరు జిల్లా డ్రగ్స్ గంజాయికి అడ్డాగా మారిపోయింది. ఎండిఎంఏ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ కు యువత బానిసవుతున్నారు. దీంతో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చెందిన గుంటూరు జిల్లా ఇప్పుడు డ్రగ్స్ కు రాజధానిగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ లక్ష్యంగా ఇక్కడ మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోంది. మొదట్లో గంజాయితో ప్రారంభించిన ముఠాలు ఇప్పుడు యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చుతున్నాయి. మన్యం ప్రాంతం నుంచి భారీ ఎత్తున గంజాయి తీసుకొచ్చి గుంటూరు పరిసరాల్లో అమ్ముతున్నారు. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో లిక్విడ్ గంజాయి అమ్మకాలు పెరిగాయి. ఇక గంజాయి మత్తులో యువకులు రోడ్లపైకి వచ్చి చేసే యాగి అంతా ఇంతా కాదు. స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. 2 నెలల క్రితం గుంటూరులో కొకైన్ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు. 8 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం గుంటూరు అరండల్పేట పోలీసులు 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రోజు ఎక్కడో ఒకచోట గంజాయి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మంగళగిరి పోలీసులు సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో డిలైట్ దాబా వద్ద ఎండిఎంఏ విక్రయిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు. 4 నిందితుల నుంచి 1200 గ్రాముల గంజాయితో పాటు 9 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. మనకి ప్రజెంట్ 8.71 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్, చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని. ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది. అలాగే అది కాకుండా 1200 గ్రామ్స్ ఈ 4 వ్యక్తుల నుంచి 1200 గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మనకి 2 అరెస్ట్ పెండింగ్ ఉంది. ఆ 2 అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ 2ని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే, ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ క్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూ ఉండడం ఆందోళన